భక్తి, విశ్వాసం, ప్రకృతి శక్తి కలిసే మాఘ పౌర్ణమి రాత్రి ఆ చల్లని చంద్రుడి వెన్నెలలో సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసే దంపతుల ఆశలలో వెలుగులను నింపేలా తమ జీవితాలకు పరిపూర్ణతను తెచ్చే ఒక చిన్ని ప్రాణం కోసం చేసే ప్రార్థనలకు ప్రకృతి, ఔషధ శక్తి కలిసిన పవిత్ర కార్యక్రమానికి వేదికగా నిలుస్తుంది ఇందూరు తిరుమల క్షేత్రం. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో మాఘ పౌర్ణమి రోజున సంతానం కోసం పరితపించే దంపతులకు ప్రసాదాన్ని ఇస్తూ మాఘ పౌర్ణమి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రకృతితో ముడిపడి ఉండవలసిన జీవిత పరమార్థాన్ని తెలుపుతుంది ఈ క్షేత్రం. భక్తి, ఆశీర్వాదం, విశ్వాసం, ప్రకృతి, ఔషధ శక్తి కలిసిన ఈ పవిత్ర కార్యక్రమం గురించి వివరిస్తున్నారు ఇందూరు తిరుమల క్షేత్ర నిర్వాహకులు శ్రీ నరసింహారెడ్డి గారు. ప్రకృతి వ్యవసాయం గురించి స్వామివారి పాదయాత్ర చేస్తున్నారు కదా, కొంతమంది నేలకొండపల్లిలో చేశారు, ఇప్పుడు మళ్ళీ మోపిదేవి, రేపు మళ్ళీ ఏలూరు జిల్లాలో కూడా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? జై శ్రీమన్నారాయణ. ఆచార్యుల వారు ఇలా పొలాల గట్ల మీద పాదయాత్ర చేయడం, రైతుల్లో చైతన్యం తీసుకురావడం, ఇది దేశంలో బహుశా మొట్టమొదటి పీఠం ద్వారా జరుగుతున్నట్టుగా ఉంది. గతంలో అయితే మనకు తెలియదు. ఎప్పుడు మిత్రులు విజయరామ్ గారు మేము చర్చించినప్పుడు ఆధ్యాత్మిక విషయాలు అన్నీ మాట్లాడేటువంటి గురువులు ఈ దేశంలో చాలా ఉన్నారు, పీఠాలు చాలా ఉన్నాయి. వ్యవసాయం మీద ఒక్క గురువు కూడా ఎందుకు దృష్టి పెట్టడం లేదు అనేది మాకు మా ఇద్దరి చర్చల మధ్యలో ఉండేది. దాన్ని ఈరోజు స్వామివారికి మరి వారు తెలియపరిచారా, స్వామివారికి అది కలిగిందా తెలియదు, కానీ మా ఇద్దరి ఆలోచనకి కార్యరూపం ఈరోజు స్వామివారు మొన్న చేసింది, ఈరోజు చేసింది. దీని ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. సాధారణంగా రాజకీయ నాయకులు పాదయాత్రలు చేసినప్పుడు వాళ్ళకు ఒక మోటో ఉంటుంది, వాళ్ళ పార్టీని పునరుద్ధరించుకోవడం లేదా వచ్చే ఎన్నికల గురించో. కానీ ఇది సమాజం గురించి, పూర్తిగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, యావత్ సమాజం, యావత్ భూగోళం గురించి. ఇంకొక మాట చెప్పాలంటే ఈరోజు ఎలాంటి కలుషితమైన వాతావరణంలో మనం ఉండిపోయాం. దీని నుంచి ఎవరో ఒక అడుగు ముందేయకపోతే విజయరామ్ గారు మొట్టమొదటిగా అడుగు ముందుకు వేశారు. వారిని చూసి వారి వెనకాల నాలాంటి వాళ్ళు వచ్చారు. మాకు గురువు గారు పాలేకర్ గారు వ్యవసాయంలో, ఆధ్యాత్మిక రంగంలో మాత్రం చిన్న జీవస్వామి గారు మా గురువు గారు. మా ఆలయం అన్నీ వారితో నా ప్రయాణం మొదలైన తర్వాతనే ఇవన్నీ మొదలైనవి. ఏం జరుగుతుంది అంటే ఈ గట్ల మీద నడుస్తున్నప్పుడు పక్కనుండేటువంటి రైతులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే రైతు ఆశ్రమంలోకి వచ్చి గురువు వారిని కలవడం అంటే దాదాపు అసాధ్యమే. ఎందుకంటే ఈ రోజున పరిస్థితి అది. సామాన్యులు అంటే కర్వరా గురువు అంటే కలుస్తుండొచ్చు, బట్ దూరం నుంచి ఇలా అంటారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? పంట దగ్గరకు వచ్చాడు, మీ దగ్గరికే భగవంతుడు వచ్చాడు. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి మనం పోతే ఒకటి, భగవంతుడు మన దగ్గరకు వస్తే ఒకటి. ఇప్పుడు భగవంతుడు మన దగ్గరకు వచ్చినట్టుగా ఆ భావన కలుగుతుంది. ఏం జరుగుతుంది? ఆలోచన మొదలవుతుంది. ఆలోచన అదొక్కటి మొదలైతే చాలు. మేమేం చెప్తున్నాం, నీకున్న 10 ఎకరాలు మొత్తం ఇదే పండించేయా రేపటి నుంచి అని కాదు కదా. నీ పిల్లల భవిష్యత్తు, నీకు మనమడు కావాలా వద్దా, నీకు మనవరాలు కావాలా వద్దా, నీకు మనమడు కావాలి అనుకుంటే ఒక్క గుంటలోనైనా మీరు దీన్ని పండించండి. అయితే నీ పిల్లవాడికి, నీ కూతురికి రేపు గర్భం ధరించేటువంటి అవకాశం దొరుకుతుంది. లేనట్టయితే ఈరోజు అన్నిటికంటే ఉపద్రవం ఏమిటంటే క్యాన్సర్లు, వీటన్నిటిని కూడా దాటేసి రాబోతున్న పెను ఉపద్రవం ఏమిటంటే మనకి యువ జంటలకు పిల్లలు కలగకపోవడం. ఇది గత 6 సంవత్సరాలుగా మేము విజయరామ్ గారు దీని మీద పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు ఈ పిల్లలు లేని దంపతులకి ఇలాంటి ఆహార పదార్థాలు ఇవ్వడం, భగవత్ సేవ చేయించడం, ప్రకృతి అంటే ఏంటిదో తెలియచేయడం. మనకు పురాణాల్లోకి వెళ్తే, పురాణాలు కూడా అక్కర్లేదు, ఒక 40-50 సంవత్సరాల ముందు వెనక కనుక మనం చూసినట్టయితే మామూలు సినిమా పాటల్లో కూడా ప్రకృతి పరంగా ఉండేవి. మీరు ఏ పాట అన్నా తీసుకోండి, నేరుగా నువ్వు నేను అన్న మాటలు ఉండేవి కావు. ప్రకృతి పరంగా వర్ణన చేసి చెప్పేవాళ్ళు. అంటే ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండేవి జంటలు అని. కృష్ణుడి యొక్క రాసలీలలు కూడా ప్రకృతి పరంగా జరిగేటివే. మీరు ఏ పాటలు తీసుకున్న పాత రోజుల్లో ఒక సినిమాలో చందమామ అనే మాట లేకుండా సినిమా పాటలు లేదు. ఎందుకు చందమామను పెట్టారు? ఈరోజు మీకు ఎక్కడన్నా చంద్రుడి గురించి చెప్తున్నారా? స్కూల్లో సైన్స్ చెప్తుందా? సూర్యుడు లేకపోతే డి విటమిన్ లేదు,
పంటలు పండవు, ఆకులు పత్రహరితాలని సంతరించుకోవు, ఇదంతా చెప్తుంది సైన్స్. మరి చంద్రుడు లేకపోతే ఏం జరుగుతుంది? ఇది చెప్పటం. ఇది ఆలయం ద్వారా ఇప్పుడు మేము ఏం జరుగుతుంది, వేదం ఏం చెప్పింది, దాని పరిశోధనలు, తద్వారా వెన్నెలలో కూర్చోవాలి మనిషి, వెన్నెలను ఆస్వాదించాలి. ముఖ్యంగా పెళ్ళైన దంపతులు వెన్నెల్లో విహరించాలి. చంద్రుడి వెన్నెల గురించి, చంద్రకాంతిలో ఉండేటువంటి ఔషధ లక్షణాల గురించి ఆ సైన్స్ని మనం మన భావితరాలకు పిల్లలకు చెప్పటం లేదు. ప్రధానంగా ఈ వ్యవసాయంలో మేము చేస్తున్న దాంట్లో చంద్రుడి వెన్నెల కాంతి ద్వారా మొక్కలు ఏ విధమైనటువంటి ఔషధ గుణాలని సంతరించుకుంటాయి. ఇది మేము చేస్తున్నది ఏం కాదు, ఇది మనకు చరక సంహిత లాంటి అనేక గ్రంథాలలో చెప్పబడింది. అయితే మళ్ళీ ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకి చెప్పడం కోసం మా ప్రయత్నం. ఇందులో మేము కొన్ని ఔషధాలు ఇస్తాం. ఇందాక చెప్పాం మీకు, పిల్లలు లేని దంపతులు, పిల్లలు లేకపోవడం అనేది రాబోతున్న ఉపద్రవం అని. దానికి పరిష్కారంగా మేము సంవత్సరంలో ఒకరోజు మాఘ పౌర్ణిమ రోజు ఈ ప్రసాదాన్ని ఇస్తాం. ఎటువంటి ప్రసాదాన్ని ఇస్తారండి? ఇందులో ఇందాక చెప్తున్నాను కదా, చంద్రుడు వెన్నెల ఇది అనేది. చంద్రుడు వెన్నెల ఇట్ సెల్ఫ్ ఒక ఔషధం. ఈ పెళ్ళైన దంపతులు వెన్నెల రాత్రులు గడపడం అనేది దాదాపుగా లేదని చెప్పవచ్చు. అసలు చంద్రుడు ఉదయిస్తున్నాడా, ఉంటున్నాడా, లేదా అమావాస్యన పౌర్ణిమ అనేటువంటిది పట్టణాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి దాదాపుగా తెలియని పరిస్థితి. నియాన్ లైట్ల కాంతిలో తిరుగుతున్నారు కనుక ఆ రోజు మాఘ పౌర్ణమి రోజు ఇస్తున్నాం. చాలామంది అడుగుతారు, సంవత్సరంలో ఒక్కరోజు ఎందుకండి, పౌర్ణమిలు ప్రతి నెల వస్తాయి కదా, ప్రతి నెల పౌర్ణమికి దీన్ని అందించవచ్చు కదా అని. పైగా మామూలుగా ఆలయాల్లో ఏం చేసినా కూడా ఉదయం పూట జరుగుతుంది, మీరేం పోయి ఉదయం వచ్చి నిలబడతారు. అలాంటి దంపతులు మీరేం పోయి రాత్రి ఎప్పుడో 12-1 గంట వరకు ఆ ప్రసాదాన్ని ఇవ్వటం లేదు అని. 2 కారణాలు. ఒకటి, మానవుడు మన కంటితో చూస్తున్నటువంటి చంద్రుడు ఏదైతే ఉన్నాడో ప్రతి పూర్ణమి రోజు ఒకే చంద్రుడు కాదు. అలాగే ప్రతి నెలలో వచ్చేటువంటి తిథుల ద్వారా ఉండేటువంటి చంద్రకిరణము ఒకటి కాదు. సంవత్సరంలో ఇప్పుడు మీరు దసరా పండుగ తీసుకుంటే దశమి నాడే చేస్తారు దాన్ని కదా. ఏ ఋతువులో వస్తుంది అది, ఏ మాసంలో వస్తుంది? ఆశ్వయుజ మాసంలో వస్తుంది, శరత్ ఋతువులో వస్తుంది. శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసంలో ఆ దశమి రోజు వస్తున్నటువంటి వెన్నెల కాంతిలో ఉన్న సాంద్రత అంటే మోతాదు, అది ప్రత్యేకంగా ఒక వృక్షము స్వీకరించి తన ఔషధ విలువల్ని అందజేస్తుంది ఆ ఒక రోజే. అందుకే నువ్వు ఆ ఒక రోజు జంబి చెట్టు దగ్గరికి వెళ్తున్నావు పండగ పేరుతో. మన వాళ్ళు ప్రతిదాన్ని ఒక రిలేటెడ్ చేసి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది. మిగతా రోజు వెళ్ళవే. ఒకవేళ ఆ మొక్క అంత గొప్పదే అయినప్పుడు ఉగాది నాడు వెళ్ళొచ్చు కదా దాని దగ్గరికి, లేదా అదే రోజు దసరా రోజు ఉదయం వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఉదయం వెళ్ళవు అంటే ఉదయం దాని దగ్గర ఔషధం లేదు. చంద్రకాంతి, దశమి వెన్నెల, ఆ సాంద్రత ఎంత మోతాదులో పడ్డప్పుడు తన ఔషధాన్ని వెదజల్లుతుంది. అప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తాం. మనని అలా పంపించినప్పుడు మనము దసరా రోజు దానికి ప్రదక్షిణ చేసి ఆకును దగ్గర తీసుకొని, ఆకును ఒక్కరోజే బంగారం అంటున్నాం, తెల్లారి బంగారం కాదు కదా. ఇంకా వేరే దాన్ని దేన్నన్నా బంగారం అనే పేరుతో పిలిచారా? లేదు. కారణం అంటే అంత విలువైనటువంటి ఔషధ లక్షణాన్ని అది ఆ పర్టికులర్ రోజు ఇస్తుంది కనుక ఆ రోజు వెళ్తున్నాం. మాఘ పౌర్ణమి కూడా అంతే. మాఘ పౌర్ణమి రోజు ఉన్నటువంటి వెన్నెల కాంతిలో ఉన్నటువంటి ఔషధ విలువలు పునరుత్పత్తికి కావలసిన శక్తిని, మానసిక ప్రశాంత స్థితిని, ప్రధానమైనది అది. దాంపత్య జీవితంలో కావాల్సింది ఇద్దరి మానసిక స్థితి ఒకటిగా కావడం, 2 శరీరాలు కలయిక కాదు, 2 ఆత్మల కలయికగా పరిణమించడం, తద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి పిల్లలు. అలాంటి మానసిక సమతౌల్య స్థితిలో పుట్టేవాళ్ళు, పరిపూర్ణమైన ఆరోగ్యంతో పుట్టేవాళ్ళు. పైగా మీరు ఇంకొక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మన పెళ్ళిళ్ళు మాఘమాసంలోనే జరిగేవి. ఎందుకు మాఘమాసంలోనే చేస్తారు? ఆషాఢ మాసంలో ఎందుకు పెళ్ళిళ్ళు జరగవు? కారణం ప్రకృతి. ప్రకృతితో మమేకమైనటువంటి మానవుని యొక్క జీవితం ఆ రోజు అట్లా ఉండే కనుక అంత ఆరోగ్యంగా ఉండగలిగారు అలాంటి పిల్లలు. ఈరోజు మన పిల్లలు చూడండి, 10వ తరగతి ఫెయిల్ అయితే ఏం జరుగుతుందండి? జీవితం అయిపోదు కదా. ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? ఎందుకు విపరీతమైనటువంటి ధోరణులను ప్రదర్శిస్తున్నారు? అంటే మానసిక స్థితి లేకపోవడం. ఎందుకు ఉండటం లేదంటే ఆ తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు, లేదా ఆ దంపతులు
ఈ వెన్నెలను పూర్తిగా ఆస్వాదించడమే జీరో అయిపోయింది. ఇప్పుడు ఈ మాఘ పౌర్ణమి రోజు మేమేం చేస్తామంటే అక్కడికి దైవ సన్నిధానానికి పిలిచి భగవంతుడికి పూజలు చేసి, ఏ పూజలు, షోడశోపచారాలు అంటారు, అంటే 16 రకాల పూజలు అంటారు. ఈ షోడశోపచారాలకి చంద్రుడికి షోడశోప కళలు ఉన్నాయి, షోడశ కళానిధి అంటారు ఆయన్ని. అంటే రెండు రిలేటెడ్ చేసి చూడండి మీరు. ఈ 16 కళలు చంద్రుల్లో ఏవైతే ఉన్నాయో ఆ కళల ద్వారా వచ్చినటువంటి ఔషధ శక్తి ఈ దంపతుల్ని ఆస్వాదించడం వల్ల ఈ పిల్లలకి అలాంటి లక్షణం ఉన్న పిల్లలు పుడతారు. అంటే మంచి లక్షణం అంటే ముఖంలో కళ. కొంతమంది నల్లగున్న తెల్లగున్న కళ్ళల్లో ఒక కాంతి ఉంటుంది, ఒక వర్చస్సు ఉంటుంది. దాన్ని చూడగానే మనకు ఆ పిల్లని ముద్దు చేయాలనిపిస్తుంది, ఆ పిల్లని ఎత్తుకోవాలనిపిస్తుంది, పలకరించాలనిపిస్తుంది. కొంతమంది మన వెనక పడుతున్నా మనం వాడిని పలకరించాం. ఎందుకు? వాడి ముఖం ఒక కళావిహీనంగా ఉంటుంది. ఇక్కడ రంగుతో ప్రధానం కాదు. కొంతమంది తెల్ల రంగులో ఉంటారు కానీ ముఖం పాలిపోయి ఉంటుంది, ఏం కళ ఉండదు. మన ముఖంలో కళ లేదు అంటాను చూడండి. ఆ కళ అనేది చంద్రుడి కారణంగా సిద్ధించేది, దాన్ని మర్చిపోయినాం మనం. అదొక కారణం. ఇక ఇందులో ఉండేటువంటి ప్రసాదంలో ఇచ్చేటువంటి మొక్కలు ఏదైతే ఉందో అది సంవత్సర కాలం వేచి చూస్తుంది ఈ మాఘ పౌర్ణిమ వెన్నెల కోసం. ఆ వెన్నెల రోజు మనం సిద్ధం చేసినటువంటి ప్రసాదాన్ని సాయంత్రం 6:30కు సిద్ధం చేసి 10 గంటల వరకు వెన్నెల్లో పెడతాం. ఇప్పుడు మనకు సాధారణంగా దినుసులు ఎండబెట్టడం తెలుసు, ఎండబెడతాం. అది కూడా మీరు పౌర్ణమి రోజు ఎండబెడితే పుచ్చులు అవుతాయి, అమావాస్య రోజు ఎండబెడితే ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కూడా ఉంది. మళ్ళీ మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు దినుసులు ఎండబెడితే పనిచేయవు. మీరు పున్నం నాడు ఎండబెట్టి చూడండి, ఎంబడే మీకు పురుగు వస్తుంది. ఏమిటి కారణం? ఏమిటి? సో ఈ సైన్స్ని చెప్పాలి. ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా కనీసం మేము చేస్తున్నటువంటి ప్రయోగాలనండి, ఇదేనండి, ఇలా ప్రజల్లోకి వెళ్తాయి. మీలాంటి వాళ్ళు దీన్ని తీసుకెళ్తారు, ఆలోచన చేస్తారు. కృష్ణుడు ఎందుకురా ఎన్నెల్లో తిరిగాడు? కృష్ణుడు ఎందుకురా నదులెంబట తిరిగాడు? ఇప్పుడు మనకు 2 జీవనదులు ఉన్నాయి, కృష్ణా గోదావరి. ఎంతమంది జంటలు మీకు కనబడతారు పెళ్ళైన వాళ్ళు? ఎందుకు? సృష్టి కార్యం ఏదైతే ఉందో అది ప్రకృతితో జోడించినప్పుడే అలాంటి బిడ్డలు వస్తారు. అలాంటి సమాజానికి ఉపయోగపడేటువంటి బిడ్డలు, పౌరులు తయారవుతారు. ఇది చీకట్లో చేసుకునే బూతు పని ఏమి కాదు, ఇది ప్రకృతి సిద్ధమైనటువంటిది. సో ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ వెన్నెల కోసం ఎదురు చూసేటువంటి ఆ మొక్క తన ఔషధ తత్వాన్ని అందిస్తుంది. అది మన ఋషుల ద్వారా, మునుల ద్వారా మన వాళ్ళు అందిపుచ్చుకున్నారు. ఆ రోజు ఏం జరుగుతుందంటే ఈ 5 గంటలు ఈ ప్రసాదాన్ని దేశీయ ఆవు పాలల్లో సిద్ధం చేసి, అందులో కూడా మళ్ళీ మాపిల్లే సాంబా అనేటువంటి ఈ దేశవాళీ రకాన్ని, అది 9 నెలల పంట నా దగ్గర అయితే. కొందరు రకరకాలుగా చెప్తున్నారు కానీ నేను గత 5 సంవత్సరాలుగా పండిస్తున్నాను. అది 8.5 నెలల నుంచి 9 నెలల సమయం తీసుకుంటుంది వరి. అయితేనే దాంట్లో ఆ ఔషధ తత్వం ఉంటుంది. మిగతా వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి చెప్తున్నారు 6 నెలలని, కానీ నాకైతే అలాంటి రిజల్ట్ రాలేదు. అందుకని 9 నెలలు. 9 నెలల్లో రకరకాల పక్షులు అన్నీ తిన్న తర్వాత మనకు మిగిలేది 6 నుంచి 8 క్వింటాలు వస్తుంది ఎకరాకి. అయితే అది మనము కమర్షియల్గా చేయటం లేదు, ఇలాంటి దంపతుల కోసం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఆలయాలు చేయాలి. ఆలయాలకు ఉన్న భూముల్లో ఇలాంటివి చేయాలి. రైతులు చేయాలంటే కష్టం. సో 5 గంటలు ఆ ప్రసాదాన్ని వెన్నెల కాంతిలో ఉంచడం వల్ల తన ఔషధ తత్వాన్ని వెదజల్లుతుంది. మొదటి కారణం. రెండో కారణము, వీరు దంపతులుగా 5 గంటలు వెన్నెల్లో కూర్చుంటారు. బహుశా వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇన్ని గంటలు వెన్నెలను ఆస్వాదించింది వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఇలా కూర్చున్నప్పుడు ఈ ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలితం ఉంటుంది. మూడవది, అతి ప్రధానమైనది మేము చేస్తుంది అక్కడ సాహిత్య ప్రక్రియ. వాళ్ళకి ఒక సాహిత్యం ద్వారా మాత్రమే మనిషి తన విజువలైజేషన్ కెపాసిటీని పెంచుకోగలుగుతాడు. ఒక దృశ్యాన్ని కంటితో చూసిన దానికి, మనసుతో చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది దాన్ని అందుకోవడానికి. సాహిత్యంలో దాంపత్య విలువల గురించి చెప్పినటువంటి అనేక గీతాలు, సినిమాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ముఖ్యంగా అన్నమయ్య యొక్క శృంగార కీర్తనలు కావచ్చు, వాటిని వివరించి చెప్పుతూ మీరు ఏమి కోల్పోయి ఉంటారు ఈ 10 సంవత్సరాలు పెళ్ళైనా మీకు పిల్లలు కలగకపోవడానికి అనే దాని మీద దృష్టికి తీసుకొచ్చి ఆ కోల్పోయిన దాన్ని ఎట్లా అందిపుచ్చుకోవాలి దాన్ని చెప్పడం వల్ల వాళ్ళకు
పూర్తిగా అర్థమవుతుంది, సఖ్యత వస్తుంది ముందు. పూర్తిగా అర్థమవుతుంది. ఓహో, భార్యాభర్తలు అంటే రెండు ఆడ మగ కలవడం కాదు అనేది ఫస్ట్. దాన్ని దాటి వెళ్ళాలి అంటే ఇంకేదో ప్రక్రియ కావాలి, అది సాహిత్య ప్రక్రియ అందిస్తుంది. అది చంద్రుడి ద్వారా, వెన్నెల ద్వారా, మల్లెపూల ద్వారా. మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటారండి? ఊరికేదో వాడికి కోరికలు రేకెత్తించడం కోసం కాదు. మానసిక సంసిద్ధత కావాలి, మనసు సంసిద్ధపడాలి దానికి. తద్వారా కలిసినటువంటి శరీరాలు అప్పుడు దాటి ఆత్మల సంయోగం జరుగుతుంది. అప్పుడు వచ్చేటువంటి బిడ్డలు లోకానికి మంచి చేసేవాళ్ళుగా ఉంటారు. ఏది పడితే అది చేయడము, ఏది పడితే అది తినడము, ఏది పడితే ఎటు పడితే అటు తిరగడము వాళ్ళు చేయరు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది, లోకం కోసం, సమాజం కోసం పనిచేయాలనేటువంటిది ఉంటుంది, ధర్మం కోసం నిలబడాలనేది ఉంటుంది. వీటి కోసం ఇది జరుగుతుంది. ఇంకా జరుగుతున్నటువంటి అనేక విషయాలు మీకు విజయరాం గారు చెప్పారు. మీరు ఇందూరు తిరుమల క్షేత్రానికి రండి, అక్కడ జరుగుతున్న ఇవన్నీ కూడా ఆలయాల ద్వారా జరగాలి. ఆలయం అంటే ఊరికే మనం పొర్లుడు దండాలు పెట్టి హారతులను తిప్పేటువంటి స్థలం మాత్రమే కాదు. ఆలయం ఒక విజ్ఞాన భాండాగారం. ఈ సనాతన ధర్మాన్ని అలా ముందు తరాలకు అందించేటువంటి ఒక యూనివర్సిటీ. దురదృష్టవశాత్తు ఈరోజు అవి ఆదాయ కేంద్రాలుగా మారిపోయినాయి. కానీ స్వామివారి లాంటి పెద్దలు, ఆచార్యులు ముందున్నప్పుడు మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆలయం ధర్మ కేంద్రంగా నిలబడాలి, ఆలయం విజ్ఞానాన్ని అందించాలి, సైన్స్ ద్వారా చెప్పాలి. ఇప్పుడు పిల్లలకి ఏది చెప్పినా, ఇందాక నీకు దసరా గురించి చెప్పాను. మామూలుగా అయితే దసరా ఏముంది, బిర్యానీ తినడం, బీరు తాగడం అనుకునేటువంటి దశలో మునిగిపోయిన యువత. ఈ సైన్స్ చెప్పాలి. సైన్స్ చెప్పినప్పుడు అప్పుడు ఓహో, ఇందుకోసం మనం ఈ పండుగ చేసుకోవాలి అని తెలుసు. డబ్బున్న జేబులో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే పండగ అయిపోయింది, జేబులో డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడే కొత్త బట్టలు అయింది. మన సంస్కృతి బట్టలని కూడా పూజ చేసేది. దసరా రోజు బట్టలకు పూజ చేసి అప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం. ఇప్పుడు అట్లా లేదు. సో ఎందుకు లేదు అనేది మనం ఆలయం ద్వారా చెప్పాలి. స్వామివారి పాదయాత్ర అందుకు ఉపయుక్తం అవుతుంది. ఈ పాదయాత్ర ద్వారా కనీసం రైతుల్లో ఒక చైతన్యం, నేను అందరి కోసం కాకపోయినా నా ఇంట్లో పుట్టబోయే బిడ్డల కోసం ఒక్క గుంట అయినా, ఒక సెంటులో అయినా ఇలాంటి ఆహార పదార్థాలు పండించుకొని తినాలి, ఆ తర్వాత అందరికీ అందించాలి అనేటువంటి ఒక కోరిక, ప్రబలమైన కోరిక వీళ్ళలో రేకెత్తించడం కోసం స్వామివారి పాదయాత్ర జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ దీన్ని ఇంకా అందరిలోకి తీసుకెళ్తున్నారు. దేశం మొత్తం మీద ఇలాంటివి జరగాలి. దేశం మొత్తం మీద ఉన్నటువంటి మన ఆచార్యులు, గురువులు, ధర్మపీఠాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ దీనికోసం కదలాలి. ఇది కదిలితే, ఇక్కడ మొదలైతే ధర్మం అనేది నిలబడుతుంది. నీ ఆహారంలోనే లోపం ఉన్నప్పుడు ఇంకా ధర్మం గురించి నువ్వేం ఆలోచిస్తావు? నీ మనసు చంచల్యమైనప్పుడు, అనేక ప్రలోభాలకు లొంగిపోతున్నప్పుడు, ఒక వీక్నెస్ అయిన మనసు నీకుంటే నువ్వు దీనికోసం ఎందుకు పోరాడతావు, ఎందుకు నిలబడతావు? దానికోసం స్వామివారు పాదయాత్ర మొదలుపెట్టారు. ఇది సఫలీకృతం కావాలి. అలాంటి వాళ్ళందరూ మీలాంటి వాళ్ళ ద్వారా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి దానికి పూనుకోవాలి. దానికి ఇది పునాది కావాలని భావన చేస్తూ మీకు పూర్తి వివరాలు మళ్ళీ మీరు అక్కడ ఆలయంలోకి వస్తే మేము చేసేటివన్నీ కూడా చూపిస్తాం, వివరంగా చెప్తాం. అప్పుడు స్వామివారి మంగళాశాసనాలతో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి మాటకి ముందు వారి పాదపద్మాలకి నమస్కరిస్తాం. ప్రతి మాటకి చివర కూడా వారి పాదపద్మాలని నమస్కరించుకుంటేనే ముందుకు వెళ్తాం. జై శ్రీమన్నారాయణ.